హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు అయితే పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. మా తమ్ముడు వచ్చిండు, ఇంకా తీసుకెళ్ళిపోయాడు ఇప్పటిదాకానే. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ ఉన్నాడు పైన, శ్రీకాంత్ అని, ఇందులో మీరు చూసి ఉంటారు. అయితే అతను ఈరోజు పెళ్ళి ఉంది. ఇంకా పెళ్ళికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నా. ఇంకా పొద్దుగాల మైసమ్మ అయితే ఏ షిఫ్ట్ వెళ్ళిపోయింది. ఇంకా పొద్దుగాల నేను లేవలేకపోయినా, ఎందుకంటే నిన్న డ్యూటీ, మళ్ళా మధ్యాహ్నం ర్యాపిడో నడిపిస్తున్నా. జర కొద్దిగా సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకే ర్యాపిడో నడిపిస్తున్నా. ఇంకా ర్యాపిడో చేసుకొని పొద్దుంతా ఎండలు అక్కడ తిరిగి మళ్ళీ వచ్చి ఒకటి ఎక్స్ట్రా డ్రాప్ జరిగింది అనమాట గజ్వేల్కి. ఆ గజ్వేల్ డ్రాప్ పోయి వచ్చి మళ్ళీ నా డ్రాప్ చింతలు పోయి వచ్చేసరికి నా ఒళ్ళంతా ఊనం అయిపోయింది. ఇంకా అందుకే పొద్దుగా లేవలేకపోయినా. ఇంకా మైసమ్మ అయితే ఇక నన్ను లేపకుండా కూడా వెళ్ళిపోయింది. నేను 6:30కి లేచి ఇంకా పిల్లలు కొంచెం రెడీ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయినా. నేను వచ్చేలోపు మా తమ్ముడు వచ్చిండు. ఇంకా మా తమ్ముడు రాగానే ఇక పిల్లల్ని ఇచ్చి పంపించేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటికైతే పెళ్ళికైతే బయలుదేరిపోదాం. ఓకే, పెళ్ళికొడుకు అయితే వెళ్ళిపోయిండు ఫంక్షన్ హాల్కి. పెళ్ళికొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట తర్వాత ఊరోళ్ళందరూ వచ్చారు. బస్ తీసుకొని మావాడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే బండి తీసుకోమనుకుంటాను, ఎందుకంటే బస్సు సాయంత్రం కొంచెం అటు ఇటు లేట్ అవుతుండొచ్చు. ఇంక ఎందుకంటే బస్సు వచ్చేదాకా వెయిట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే నేనైతే బైక్ అయితే తీసుకొని పోతున్నా. పోదాం, ఫంక్షన్ హాల్ కాడికి అయితే పోదాము. వాళ్ళంతా అట్లా తిరగడానికి వెళ్ళిపోయారు అనమాట. అంటే మెయిన్ రోడ్ నుంచి వస్తారు. మనం ఏమో షార్ట్ కట్, ఈ బండ్ల బాట అంటారు చూసినావా, ఈ బాట ఈ పొలాల పూట వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఈ పొలాల పూట అయితే ఈ పొలాలు చూసుకుంటా మెల్లగా వెళ్ళిపోవచ్చు. ఈ పెళ్ళిళ్ళు అయితే అంటే మామూలుగా ఊళ్ళలో పెళ్ళి అవుతాయి కదా, బస్సు పెడతారు కదా. బస్సు పెట్టిన తర్వాత ఫస్ట్ కొంతమంది వస్తారా, ఆ బస్సు ఏమో ఎండలు ఉంటుంది. ఇక ఎండకు పాపం వాళ్ళకేమో బస్సు ఎండలు ఉంది, వేడి వచ్చేసి మొత్తం స్వెట్ కారుతుంటుంది. ఇంకా వాళ్ళకి పిచ్చి లేచిపోతుంది. కూర్చున్న వాళ్ళది అట్లా ఉంటుంది. ఇంకా రాని వాళ్ళు ఏమో ఇంకా రెడీ అవుతూ ఉంటారు. ఇక వస్తున్నాం. కూర్చున్న వాళ్ళు ఊరుకుంటారా, పోదాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఉక్కపోత, ఆ ఎండ వేడి తట్టుకోలేక ఏదైతే బస్సు డ్రైవర్ ఉంటారో చూసినా అతని మీద మొత్తుకుంటారు అనమాట. నువ్వు వస్తావా, మేము దిగాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి. ఇంకా మావాడు ఏం చేసిన, మళ్ళీ ఆయన ఇల్లుగా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి 2 నిమిషాలు అటు ఇటు చూసి ఇంకెవరు లేరన్నా నువ్వు వెళ్ళిపో అని చెప్తే అప్పుడు బస్సు బయలుదేరింది. ప్రతి ఒక్క ఊర్లో ఇట్టే జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఒకసారి రారు. వచ్చిన వాళ్ళు బండ్లో కూర్చుంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు.
చాలా బాగున్నావు. అయిపోయిందా? కారుతున్నాయి, చెమటలు కారుతున్నాయి, చెమటలు కారుతున్నాయి, చెమటలు అన్నంలో పడుతున్నాయి. Good.